హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. దేశ ప్రజలందరికీ శుభవార్త. నేటి నుంచి అమలు కొత్త రూల్స్. కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలంటే చూద్దాం. 2025 ముగిసి కొత్త ఏడాది 2026లోకి అడుగు పెట్టాం. నూతన ఏడాది రావడంతో ప్రజలకు ప్రభావితం చేసే కొత్త రూల్స్ను ప్రభుత్వాలు అమల్లోకి తీసుకొస్తుంటాయి. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి ఎంట్రీ ఇవ్వడంతో జనవరి 1వ తేదీ నుంచి కొన్ని కొత్త నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. దేశంలోని ప్రజలందరూ వీటి గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త నిబంధనలు మీకు ముందే తెలిసి ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థికంగా మీరు లాభం కూడా దీనివల్ల జరుగుతుంది. 2026 జనవరి 1 నుంచి ఓ కొత్త నిర్ణయం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఎలక్ట్రానిక్ వస్తువులు మీరు కొనుగోలు చేసేటప్పుడు కరెంటు ఎంత వినియోగిస్తుందనే విషయాన్ని వాటిపై ముద్రించి ఉండే స్టార్ రేటింగ్స్ వల్ల మీరు తెలుసుకోవచ్చు. 3 స్టార్ 5 స్టార్ రేటింగ్ వంటివి ప్రింట్ చేసి ఉంటాయి. 3 స్టార్ రేటింగ్ వస్తువు అయితే విద్యుత్తును ఎక్కువగా వాడుతుంది. అదే 5 స్టార్ రేటింగ్ వస్తువు అయితే విద్యుత్ తక్కువ ఉపయోగించుకుంటుంది. జనవరి 1 నుంచి విద్యుత్ సామర్థ్యాన్ని తెలిపే ఈ స్టార్ లేబులింగ్ను కేంద్రం తప్పనిసరిగా చేసింది. దీంతో ఎలక్ట్రానిక్ కంపెనీలన్నీ ఇక్కడ నుంచి తప్పనిసరిగా దీన్ని పాటించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, ఏసీ, టీవీలు, కూలింగ్ టవర్లు, ఎల్పిజి గ్యాస్ స్టవ్స్, డీప్ ఫ్రిడ్జ్లు, ఫోర్ స్టాండింగ్ టవర్, కార్నర్ ఏసీలు, సీలింగ్ వంటి ప్రొడక్ట్స్ లేబులింగ్ తప్పనిసరి చేశాయి. గతంలో టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ట్యూబ్లర్లు, ఫ్లోర్సెంట్ ల్యాంప్స్, ఎల్ఈడి ల్యాంప్స్, ఎలక్ట్రిక్ వాటర్ హీటర్, ఫ్యాన్లు వంటి వస్తువులకు మాత్రమే ఖచ్చితంగా లేబులింగ్ ఉండాలనే నిబంధన ఉండేది. జనవరి 1వ తేదీ నుంచి వస్తువులను ఇందులో చేర్చింది. ఈ జాబితాను కేంద్రం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా జనవరి 1 నుంచి మరికొన్నిటిని యాడ్ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.